నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. తండేల్ సినిమా నేడు అంటే ఫిబ్రవరి 7న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక కథ విషయానికొస్తే రాజు, నాగచైతన్య, బుజ్జితల్లి, సాయి పల్లవి చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. మచ్చలేశం అనే ఊరు వాళ్ళు గుజరాత్ వెళ్లి ఒక 9 నెలలు సముద్రం మీద చేపల వేటకు వెళ్లి డబ్బులు సంపాదించి వస్తూ ఉంటారు. రాజు వాళ్ళ నాన్న కూడా అదే పనిచేసేవాడు. రాజు కూడా అలాగే వెళ్లేవాడు. రాజు వేటకు వెళ్లిన నెలలు బుజ్జితల్లి రాజును గుర్తు చేసుకుంటూ గడిపేస్తుంది. తెలిసిన వాళ్ళలో ఒకరు వేటకు వెళ్లి చనిపోవడంతో బుజ్జితల్లికి రాజుకి కూడా ఏమైనా అవుతుందేమో అని కంగారుపడి వేటకు వెళ్లొద్దు అంటుంది. కాని రాజు బుజ్జితల్లి మాట వినకుండా తాను తండేల్ కావడంతో తనని నమ్ముకున్న మత్స్యకారుల కోసం వేటకు వెళ్తాడు. ఇక్కడ తండేల్ అంటే నాయకుడు అని అర్థం. దీంతో బుజ్జితల్లి రాజుని దూరం పెడుతుంది. సముద్రంలోకి వెళ్లిన తర్వాత సిగ్నల్స్ కూడా ఉండవు కాబట్టి ఒడ్డు మీద ఉన్నప్పుడే కాల్ చేసి ఒక్కసారైనా మాట్లాడి వెళ్దాం అనుకుంటాడు. కాని బుజ్జితల్లి దూరం పెడుతుంది. తన మాట వినకుండా వేటకు వెళ్లిపోయాడని రాజును మర్చిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. పెళ్లి సంబంధం కూడా ఓకే చేస్తుంది. అంతలో రాజు, అతనితో వెళ్లిన వాళ్ళు అంతా సముద్రంలో తుఫాన్ రావడంతో అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి నేవీ ఆఫీసర్స్ కి చిక్కి పాకిస్తాన్ జైలుకి వెళ్తారు. మరి రాజు, మిగిలిన మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఎలా బయటకొచ్చారు? వాళ్ళు బయటకు రావడానికి బుజ్జితల్లి ఏం చేసింది? వాళ్ళు పాకిస్తాన్లో చిక్కుకున్నాక ఊళ్ళో పరిస్థితులేంటి? అదే సమయంలో పాకిస్తాన్లో ఎందుకు అల్లర్లు చెలరేగాయి? తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ. శ్రీకాకుళం దగ్గరలో ఉండే కొంతమంది మత్స్యకారులు గుజరాత్కి వేటకు వెళ్లి అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లి పాకిస్తాన్ అధికారులకు పట్టుబడిన 22 మంది ఎలా తిరిగి ఇండియాకొచ్చారు అని రియల్ గా జరిగిన కథకు ప్రేమ కథను జోడించి తెరకెక్కించారు తండేల్ సినిమాని. ఫస్ట్ హాఫ్ అంతా రాజు, సత్యాల ప్రేమ, వాళ్ళ ప్రేమలో దూరం, వేటకు వెళ్లడం చూపించి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఆసక్తిని నెలకొల్పుతారు. ఇక సెకండ్ హాఫ్ లో మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో ఎలా ఉన్నారు, వాళ్ళు బయటికి రావడానికి బుజ్జితల్లి ఊరి వాళ్ళు ఏం చేశారు అని చూపించారు. ఇది రియల్ కథ తీసుకున్నా అది సినిమాలో ఒక పాయింట్ మాత్రమే. సినిమా మెయిన్ కథ లవ్ స్టోరీని. రాజు, బుజ్జితల్లి లవ్ స్టోరీని చాలా అందంగా రాసుకున్నారు. ప్రేమ కథలంటే ఒకరికొకరు దగ్గరగా ఉండి ప్రేమించుకునే కథలు ఇప్పటి వరకు చూసాం. కానీ ఒకరికొకరు నెలల తరబడి దూరంగా ఉన్న ఆ దూరంలో ఉండే ప్రేమను కొత్తగా చూపించారు. డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. ఇంట్లో వాళ్ల కోసం మగవాళ్ళు ఎంత కష్టపడతారు, మగవాళ్ళు పనికి వెళ్లేటప్పుడు ఆడవాళ్లు ఏడుస్తూ పంపకూడదు, ఆడవాళ్ళని ఏడిపించకూడదు అని ఇలాంటి డైలాగ్స్తో ఉన్న సీన్స్ బాగా పండి మంచి ఎమోషన్ ఇచ్చాయి. ప్రతి సీన్లోనూ చాలా డీటెయిలింగ్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. చాలా సీన్స్లో ఖచ్చితంగా కన్నీళ్లు పెడతారు ప్రేక్షకులు. దూరంగా ఉండే ప్రేమ ఎంత బావుంటుందో దర్శకుడు బాగా చూపించాడు. లవర్స్కి మాత్రం ఈ సినిమా బాగానే నచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగినా సెకండ్ హాఫ్ పాకిస్తాన్ జైలు సన్నివేశాలు కూడా చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని దేశభక్తి పాయింట్లో రాసుకున్నారు. అలాగే సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టు ఉంటుంది. చివరి అరగంట ఓ పక్క ప్రేమ ఎమోషన్, మరోపక్క నాయకుడు ఎలా ఉండాలి అనే ఎమోషన్ కలిపి బాగా చూపించారు. రియల్ కథలో మత్స్యకారులు బయటకు రావడానికి అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, ఆ తర్వాత ఆమె కూతురు తీసుకున్న చొరవని కూడా చూపించారు. నటీనటుల పర్ఫార్మెన్స్. నాగచైతన్యకు తండేల్ కెరీర్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ప్రేమ కథల్లో అక్కినేని హీరోలని కొట్టేవాళ్లు ఉండరని తెలిసిందే. ప్రేమికుడుగా అలరిస్తూనే నాయకుడుగా మెప్పిస్తాడు. ఇక సాయి పల్లవి నటన గురించి అందరికీ తెలిసిందే. చాలా సహజంగా ఒక మంచి ప్రేమికురాలిగా, తన ఊరి వాళ్ల కోసం పోరాడిన మహిళగా అద్భుతంగా నటించింది. చైతో సాయి పల్లవి పేరైతే అద్భుతంగా సెట్ అయిపోయింది. దివ్య పిల్లై సాయి పల్లవి వదిన పాత్రలో మెప్పించింది. పాకిస్తాన్ జైలర్గా ప్రకాష్ బెలవాడి బాగా యాక్ట్ చేశారు. సాయి పల్లవి తండ్రిగా బబ్లు పృథ్వీరాజ్ సరికొత్త పాత్రలో అలరించారు. తమిళ నటులు ఆడుకాలం నరేన్, కరుణాకరన్ ఇద్దరూ తమ నటనతో మెప్పించారు. మత్స్యకారులుగా రంగస్థలం మహేష్, పార్వతీశం మరికొంతమంది బాగానే నటించారు. సాంకేతిక అంశాలు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగా ప్లస్ అయ్యాయి. ప్రేమ కథలకు ఎంత అందంగా ఉండాలో కెమెరా విజువల్స్ అంత అందంగా ఉన్నాయి. రియల్ సముద్రంలో తీసిన షాట్స్ అన్నీ కూడా బాగున్నాయి. తుఫాన్ సీక్వెన్స్ ని కూడా బాగా చిత్రీకరించారు. సినిమాకు మరో ప్లస్ అయింది మ్యూజిక్. ఆల్రెడీ రిలీజ్ కి ముందే పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలో పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టి దేవిశ్రీ ప్రసాద్ అంటే లవ్ స్టోరీలకు పెట్టింది పేరు అని మరోసారి నిరూపించుకున్నాడు.
ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఊరి సెట్, మత్స్యకారుల పనిముట్లు, జైలు సెటప్ అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంది. సినిమాకు డైలాగ్స్ కూడా చాలా ప్లస్ అయ్యాయి. కథ, స్క్రీన్ ప్లేని పర్ఫెక్ట్ గా రాసుకుని తెరకెక్కించారు దర్శకుడు చందు మొండేటి. నిర్మాణ పరంగా ఈ సినిమాకు చైతూ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ 90 కోట్లు పెట్టారని సమాచారం. ఆ ఖర్చు అంతా తెరపై కనిపిస్తుంది. మరి ఇది కలెక్షన్స్ లో చైతన్యకు మొదటి 100 కోట్ల సినిమా అవుతుందేమో చూడాలి. మొత్తంగా తండేల్ సినిమా ఓ చక్కటి ప్రేమ కథతో పాటు మత్స్యకారుల సాహసమైన జీవితం.